హరి ఓం సర్వేభ్యః. ఇవాళ మనం కొన్ని రోజు వాడుకునే వాక్యాలు చూద్దాము. సాధారణంగా మనం ఎవరినైనా కలుసుకున్నప్పుడు ఎలా అలవాటైపోయింది మనకి, హలో సార్ హౌ ఆర్ యూ, హలో మేడం హౌ ఆర్ యూ, ఇలా అలవాటైపోయింది. అది మన మాతృభాష కాదు. ఎలా ఉన్నారు అంటే అర్థమవుతుంది, కానీ మనం ఏం చేస్తున్నాం, హౌ ఆర్ యూ వాడుతున్నాం. సో మనం ఇప్పుడు సంస్కృతం అలవాటు చేసుకోవాలన్నప్పుడు సంస్కృతంలో కూడా మనం అంటూ ఉండాలి, పైకి అంటూ ఉండి చిన్న చిన్న వాక్యాలు మనకి సులువుగా అనేవి, పలకరింపులు. హలో బదులు హరి ఓం. ఇప్పుడు చాలామంది హరి ఓం అని, జై దత్త, జై శ్రీరామ్ అని ఇలా అలవాటు చేసుకుంటున్నారు చాలామంది. చాలా మంచిదే, ఎందుకంటే మన పద్ధతి మనం మానుకోకూడదు. మనకి తెలిసినా సరే వేరే సంస్కృతిని అలవాటు చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, కానీ మనం అదే మనది అనుకోకూడదు. అందుకని మనం మనది కూడా మనం అలవాటు చేసుకోవాలి. జై శ్రీరామ్, హరి ఓం. ఇవి సంస్కృతంలో సాధారణంగా సంస్కృత భారతి ద్వారా మనం నేర్చుకునేటప్పుడు హరి ఓం అని పలకరింపు ఉంది. ఫోను మాట్లాడినా కూడా హరి ఓం, ఎవరు మాట్లాడుతున్నారండి. సో మనకి అలాగా అలవాట్లోనే ఉంది. సంస్కృత భారతి కార్యకర్తలు, సంస్కృత భారతిలో చదువుకుంటున్న వాళ్ళందరికీ హరి ఓం అలవాటైపోయింది. సో మన ఇష్టం, హరి ఓం అనండి, జై శ్రీరామ్ అనండి, జై గురుదత్త అనండి, ఏదైనా కూడా మనం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. మన సనాతన ధర్మాన్ని, మన ధర్మాన్ని, మన అలవాట్లని మనం వదులుకోకూడదు. వేరే అలవాట్లు, వేరే సంస్కృతిని మనం కొంచెం ఫాలో అవుతున్నా మన సంస్కృతి, మన అలవాట్లని మనం దూరం చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను చాలా సులభమైనవి రోజు మనం ఎలా మాట్లాడుకుంటామో కొన్ని వాక్యాలు చెప్తాను. అవి మీరు అలవాటు చేసేసుకోండి. అది మన భాష, అది నా భాష, నా మాతృభాష అన్న భావనలో ఉంటే మీరు తప్పనిసరిగా అవే మాట్లాడతారు. ఇప్పుడు చూద్దామా. ఇక్కడ నేను బోర్డు మీద ఇచ్చాను అన్ని కొన్ని పదాలు, కొన్ని వాక్యాలను, అవి చూద్దాం. ఇప్పుడు మనము కథం అన్న పదం, కథం అంటే ఎలాగా, కథం ఏ విధంగా అని అర్థం అన్నమాట. కథం అంటే ఎలా అని అర్థం. ఇప్పుడు దాంతో భవాన్ కథం అస్తి, భవాన్ కథం అస్తి, ఎలా ఉన్నారు. హరి ఓం భవాన్, హరి ఓం మహోదయ, కథమస్తి, కథమస్తి. సో ఇవి 4 సార్లు మనం అనుకున్నాం అంటే ఇంకా మనకు అదే వస్తుంది కూడాను. కథం అస్తి, ఎలా ఉన్నారు. కుశలం వా, కుశలమా. వా అన్నది కూడా ఒక ప్రశ్న. కుశలం వా, కుశలం కిం, కిం అన్నది ప్రశ్న, వా అన్నది కూడా ప్రశ్న. కుశలం వా, కుశలమా. స్వాస్థ్యం కథం అస్తి, స్వాస్థ్యం. ఇవి మనకి తెలుగులో కూడా మనం కొన్ని వాడుకుంటూ ఉంటాం. అలాగే స్వాస్థ్యం కథం అస్తి, ఒంట్లో ఎలా ఉంది. అహం సమ్యక్ అస్మి, అహం సమ్యక్ అస్మి, బాగున్నాను, నేను బాగా ఉన్నాను. అహం సమ్యక్ అస్మి. సో ఈ విధంగా చిన్న వాక్యాలు. అలాగే కథంతో కార్యక్రమః, కార్యక్రమః కథమస్తి, కార్యక్రమః కథమస్తి, కార్యక్రమం ఎలా ఉంది. కక్ష్య, కక్ష్య అంటే క్లాస్, కక్ష్య కథమస్తి. దేవాలయః, దేవాలయः కథం అస్తి, దేవాలయः కథం అస్తి. నూతన आपणः అంటే కొత్త షాప్, నూతన आपणः కథం అస్తి, నూతన आपणः కథం అస్తి.
నూతన ఆపణ. ఆపణం అంటే షాప్, ఆపణ. నూతన ఆపణ కొత్త షాప్. నూతన ఆపణ కథం అస్తి ఆపణ. ఓ 4 సార్లు అన్నామంటే మనకి అది ఇంకా మనకి ఆ అర్థం తెలుస్తూనే ఉంటుంది. పాఠశాల. పాఠశాల కథం అస్తి. కొత్తగా పిల్లలు జాయిన్ అవుతారు స్కూల్లో. పాఠశాల కథం అస్తి. పాఠశాల ఎలా ఉంది. విద్యాలయ. విద్యాలయ విద్యాలయం. విద్యాలయ కథం అస్తి. విద్యాలయే కథం పాఠయంతి. అంటే ఎలా చెప్తున్నారు. కథం పాఠయంతి. విద్యాలయ విద్యాలయే కథం పాఠయంతి. ఎలా చెప్తున్నారు. సో ఇలా మనం అన్ని పదాలతో వాక్యాలు చేసుకుంటే మనకి అలవాటైపోతుంది. కథమస్తి, భవాన్ కథమస్తి, మహోదయ కథమస్తి, భవతి కథమస్తి, భగిని కథమస్తి, స్వాస్థ్యం సమ్యక్ అస్తి వా. స్వాస్థ్యం సమ్యక్ అస్తి వా. ఆరోగ్యం సమ్యక్ అస్తి వా. ఆరోగ్యం కూడా సంస్కృత పదమే. ఆరోగ్యం కథమస్తి. కార్యక్రమः కథమస్తి. నృత్యం కథమస్తి. గానం కథమస్తి. వసతి గృహం కథమస్తి. వసతి గృహం అంటే హాస్టల్ కానీ లేకపోతే గెస్ట్ హౌస్, దాన్ని కూడా వసతి గృహం అంటే ఎక్కడైతే మనం ఉంటామో టెంపరీగా దాన్ని వసతి గృహం అని అంటారు. సో వసతి గృహం కథమస్తి. సమ్యక్ అస్తి వా. సమ్యక్ అస్తి వా. సమ్యక్ నాస్తి వా. బాగుందా బాగులేదా. సమ్యక్ అస్తి వా. సమ్యక్ నాస్తి వా. సమ్యక్ అస్తి, సమ్యక్ నాస్తి. మనం ఏదైనా సమాధానం అలా వస్తుందన్నమాట. తర్వాత గానం కథమస్తి, నృత్యం కథమస్తి. ఇలాగ మనం చిన్నవి అనుకుంటే మనకి ఇంకా జ్ఞాపకం ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అభ్యాసం చేయండి. చిన్న పదాలు, చిన్న వాక్యాలు సింపుల్గా ఉంటాయి. హరి ఓం కథమస్తి ఇలాగా. తర్వాత ఇక్కడ డాల్ఫిన్ అని రాశాను. ఎందుకంటే మొన్న ఒక చిన్న బాబు అడిగాడు వాళ్ళ నాన్నని, నాన్న డాల్ఫిన్ స్పెల్లింగ్ అంటే వాళ్ళ నాన్న స్పెల్లింగ్స్ అన్నీ చెప్తున్నాడు వాళ్ళ కొడుక్కి. స్పెల్లింగ్లు చెప్పినప్పుడు చెప్పాడు, అన్ని స్పెల్లింగ్లు చెప్పి డాల్ఫిన్ స్పెల్లింగు DOL డాల్ PHIN ఫిన్ అని చెప్పాడు. అప్పుడు అబ్బాయి అడిగాడంటే, నాన్న అదేంటి తప్పు చెప్తున్నావు, మరి ఫిన్ అంటే FIN రావాలి కదా, DOL FIN రావాలి అని అడిగాడు. అంటే ఏం సమాధానం చెప్తాం మనం. సో మన సంస్కృతంలో మాత్రం అలాంటి ఒకటి రాయడం మరొకటి చెప్పడం ఉండదు. డాల్ఫిన్ అంటే అక్కడ ఫాయే రాస్తాం మనం. అంటే డాల్ఫినే కాదు, ఏ అక్షరానికైనా. సైకాలజీ అన్నాం, సైకాలజీలో PSY అన్నాం. ఎందుకు అక్కడ సైకాలజీ అన్నప్పుడు మనకు అర్థం తెలియదు, మరి నాకు తెలియదు. అలాగే ఆనర్ అన్నాం. ఆనర్ అన్నప్పుడు HO వస్తుంది, HONOUR ఆనర్. ఆనర్ని మనం హానర్ అంటాం లేదు, ఆనర్ అన్నాం. ఆ హెచ్ సైలెంట్. అలాగే HOUR అవర్. హవర్ అంటాం లేదు, మనం అవర్ అంటున్నాం. సో వాళ్ళ పద్ధతి వాళ్ళది, వాళ్ళ అలవాట్లు వాళ్ళవి, మనకి అక్కర్లేదు. కానీ మనము మన సంస్కృతాన్ని నిలబెట్టుకుందాము. మన సంస్కృతాన్ని సమ్యక్ పఠామహ. సంస్కృతం సమ్యక్ పఠామహ. ఇదానీమహం సమాపయామి. జైతు భారతం, జైతు సంస్కృతం. పునర్మిలామः.